కాంగ్రెస్ పార్టీలు ఇటీవల బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. అంటే చాలామంది పార్టీలోకి వస్తున్నారు, వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అడ్డుకోవద్దు అనేటువంటి మాట ఒకటి మాట్లాడారు. అంటే ఏ స్థాయిలో వాళ్ళు వస్తున్నారు? వేరే పార్టీలో వాళ్ళు అంటే మాజీ కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారా, లేకపోతే ఇతర పార్టీలో వాళ్ళు వస్తున్నారా? దీంట్లో రెండునే సార్. ఒకటి, గతంలో కాంగ్రెస్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి దూరమైన వాళ్ళు వస్తూ ఉన్నారు. రెండవది, తెలుగుదేశం పార్టీలో అక్కడక్కడ వారికి రాజకీయంగా భవిష్యత్తు లేని వాళ్ళు, లేకపోతే బలం ఉంది కానీ అవకాశాలు రాలేక మగ్నపడ్డ వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనూ కూడా 10-15 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు మాతో. టీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారా? 100%. అంటే యాక్చువల్లీ టీఆర్ఎస్ఏ మీకు ఆపరేషన్ ఆకర్షణ చేసి కొంతమందిని లాగడానికి ట్రై చేస్తుంది కదా. సరే, ఎంతమంది లాగిరో 2019కి ముందు జరిగేటువంటి వలసలు కానీ రేపు జరగబోయేటువంటి పరిణామాలు కానీ చూడబోతాం మనం. 2019కి ముందే ఆ పార్టీలోని అంతర్గత విభేదాలు రోడ్డున పడబోతూ ఉన్నాయి. మమ్మల్ని ఈరోజు విమర్శిస్తూ ఉన్నారే రోడ్డున కొట్టుకుంటారని, వాళ్ళు గల్లీలో కొట్టుకోబోతూ ఉన్నారు. ప్రతి గల్లీలో 4 అభ్యర్థులను ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నల్గొండ నియోజకవర్గానికి పోతే మీరు చూడండి, అక్కడ చెక్కిలం అనిల్ కుమార్ ఉంటాడు, అక్కడ దుబ్బాక నరసింహారెడ్డి ఉన్నారు, అక్కడ భూపాలరెడ్డి గారు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గం 4 ఉన్నారు. మరి వాళ్ళందరూ భవిష్యత్తు ఏమైతే సార్? తప్పకుండా వాళ్ళందరూ విభేదిస్తారు, వాళ్ళ అనుమానం ఏం లేదు. ఇలా మాకు వచ్చింది రేపు మీకు వస్తుంది. ఎవరికేం సొంతం కాదు. ప్రజాస్వామ్యం లోపల ఆశపడడం తప్పు, కానీ ఆశ పెట్టడం తప్పు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గానికి 6-8 మందిని ఆశ పెట్టాడు. అది అందువల్ల వారి పార్టీ అంతర్గత కలహాలే రేపు కాంగ్రెస్ అధికారంలో రాబోతామని. అంటే మీ అంతర్గత కలహాల కంటే వాడు ఎక్కువగా ఉండే అవకాశం 100%. మాది 5% ఉంటే అలా 90% ఉంది. మేము కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. మా దగ్గర ఉన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో పవర్లోకి రావాలన్న ఆకాంక్ష ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉంది. జానారెడ్డి గారికి పనిచేస్తాం. ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు, మధుయాష్కి గారు, రేవంత్ రెడ్డి గారు కూడా అద్భుతంగా అందులో ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతున్నాం సార్. కానీ దాన్ని మీడియా మేనేజ్మెంట్ తోటి పత్రికల్లో రాకుండా, టీవీలో రాకుండా అడ్డుకట్ట వేస్తుంది ప్రభుత్వం. కానీ ఇది ఎన్ని రోజులు ఆగదు. తప్పకుండా మా అంతర్గత కుమ్ముక్కలాటల మీద 100% వాళ్ళు ఎక్కువనాయి. అది అంటే ఇటీవల మీరు బస్సు యాత్ర అని ఒకటి మొదలుపెట్టారు. కొన్ని జిల్లాలు కంప్లీట్ చేయకుండానే మధ్యలో ఆపారు కదా. అవును సార్. అంటే కేవలం అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు ఈ బస్సు యాత్ర సందర్భంగా సార్ అనే దాని మీద అధిష్టానం ఆపింది అనేటువంటిది ఉంది. నిజమేనది? అట్లేం కాదు సార్. ఎందుకంటే వాస్తవంగా ఆ రోజు మార్చిలో ప్రారంభమైంది. దాదాపు 39-38 నియోజకవర్గాలు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఏఐసిసి ప్లీనరీ ఉండడం, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశాలు ఉండడం, ఆ తర్వాత కొత్తగా స్కూళ్ళు మళ్ళీ ఓపెన్ కావడం, పిల్లలు తర్వాత వరి నాట్లు వేస్తారు పల్లెల్లో. ప్రజలు మనకు రావాలంటే కనీసం మనం చెప్పేది వినాలంటే ప్రజలు ఉండాలి కదా. అలాంటప్పుడు ప్రజల అందుబాటుని, తీరుబాటును చూసుకొని చేయాలన్నటువంటి ఆలోచన. రెండవది, అభ్యర్థుల విషయంలో మీరు అడిగారు. అభ్యర్థులు ఎక్కడెక్కడ గట్టిగా ఉన్నారో వాళ్ళకి భరోసా ప్రభుత్వం, మన ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే పిసిసి అధ్యక్షులు ఉన్నారో, సిఎల్పిగా ఉన్నారో, లేకపోతే షబ్బీర్ అలీ గారు, ఇలాంటి వారు భరోసా ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు సార్? భరోసా ఇవ్వాలి. నీకు తప్పకుండా న్యాయం చేస్తా అనే పద్ధతిలో కూడా. సరే, మీరు అన్నట్టుగా న్యాయం చేయడం టికెట్ వస్తుంది. ఇక కొందరికి ఆ అవకాశాలు ఉన్న చోట ప్రకటించడం జరిగింది, సింగిల్ ఉన్న వ్యక్తి చోట. ఇప్పుడు అది అంటే అధిష్టానం ఆదేశం లేకుండానే చేశారా, లేకపోతే అధిష్టానం ఆదేశంతో చేశారా? నాకు తెలిసినంత వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధిష్టానం యొక్క ఆలోచనలు తూచా తప్పకుండా పాటించే వీర సైనికుడు ఆయన. తప్పకుండా అధిష్టానం చెప్పే చేస్తాడు, అధిష్టానం చెప్పకుండా జవదాట. కానీ దాని మీద కొంతమంది అభ్యంతరం పెట్టినట్టు. సరే, వాళ్ళ అభ్యంతరాలు ఏదున్నా అంతిమంగా అయితే మనం మళ్ళీ అధిష్టానమే చేస్తాం. అనేది వ్యూహం కరెక్ట్ అంటారా? అంటే ఇంత ఎర్లీగా ప్రకటించడం మూలన కొన్ని చోట్ల ఎవరైతే టికెట్ రాదు అనుకుంటారో వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంది కదా. ఉండొచ్చు, కానీ అక్కడ పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టుకుని తిరగాలంటే ఎవరికొకరికి భరోసా ఇవ్వకపోతే ఎట్లా సార్? అక్కడ కాపాడేవారు ఎవరు? సరే, ప్రతివారు ఆశపడతారు. ఒక నియోజకవర్గం 20 మంది ఆశపడడం కాదు. ఇలా కేపబిలిటీ ఎవరికి ఉంది, కెపాసిటీ ఎవరికి ఉంది, జనబలం ఎవరు ఉంది, జనంలో ఎవరిని ఎమ్మెల్యే గెలవగలుగుతున్నటువంటి వాళ్ళని ఒక 5-6-10 చోట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవం, అలా అనుమానం ఏం లేదు. అయితే ఆ సూత్రం అనేది ఏంటంటే ముందుగా ప్రకటించే సాంప్రదాయం కాంగ్రెస్లో లేదు అనేది అధిష్టానం వారికి చెప్పడంతో వారు దాన్ని కొంత సర్దుబాటు చేసుకొని భవిష్యత్తులో, కానీ అంతిమంగా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిఎల్పి తీసుకునే నిర్ణయాలే రేపు టికెట్లు వస్తాయి, అలా అనుమానం ఏం లేదు. రాహుల్ గాంధీ గారు అక్కడ పైన డిసైడ్ చేయాలన్నా ఇక్కడ వీలిచ్చేటువంటి నివేదికల ఆధారంగానే టికెట్లు వస్తాయి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు. వాళ్ళ పనితీరు, సామాజిక నేపథ్యం, క్రమశిక్షణ ఇవన్నీ చూసే ఇస్తారు. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.